హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ చికెన్ యాక్ని పలావ్. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పుదీనాకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు, చిన్నులపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ విత్ బోన్స్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. ఈ పులావ్ చికెన్ సూప్తో చేస్తామండి. సరిపడా వాటర్ తీసుకొని చికెన్ సూప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. వాటర్లో చికెన్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్నాక ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి. ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఎంత బాగా మరిగితే సూపు మొత్తం ఫ్లేవర్గా బాగా వస్తుంది. ఈలోపు మనం బిర్యానీకి అవసరమయ్యే ఉల్లిపాయలు, ఆలు ముక్కలు, పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ కావాల్సిన దినుసులు: జీలకర్ర, బిర్యానీ ఆకు, షాజీరా, యాలుక్కాయ ఒకటి, దాల్చిన చెక్క, లవంగాలండి. ఇంకొక బౌల్ తీసుకొని సరిపడా నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి ఆర్ నూనె మీ ఇష్టం. నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేసుకున్నాక నెయ్యి కొంచెం వేడయ్యాక ఫస్ట్ మసాలా దినుసులు వేసుకోవాలండి. కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఎరుపు రంగులో వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఈలోపు చికెన్ సూప్లో ఉన్న పీసెస్ని డివైడ్ చేసుకొని చికెన్ సూప్ని కూడా వడగట్టుకోవాలండి. మసాలా దినుసులు రాకుండా వడగట్టుకోవాలి. టమాటా పీసెస్ ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేను టమాటా పీసెస్ యూజ్ చేస్తున్నాను, బాగుంటుంది అన్నంలో టేస్ట్. నెక్స్ట్ మనం డివైడ్ చేసిన చికెన్ పీసెస్ కూడా వేసుకుంటున్నానండి. చికెన్ సూప్ని వడగట్టుకున్న తర్వాత ఆ చికెన్ సూప్ కూడా ఆ పీసెస్లో యాడ్ చేయాలండి. మనం యూజ్ చేసిన చికెన్ సూపు సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం నెక్స్ట్ వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం నానబెట్టుకొని క్లీన్ చేసుకొని వడగట్టుకొని ఉంచుకోవాలండి. ఆ రైస్ మొత్తాన్ని ఆ వాటర్లో వేయాలి. ఎక్కువసేపు కలపకూడదండి, అన్నం విరిగిపోతుంది. కొంచెం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15-10 మినిట్స్ ఉడకనివ్వాలండి. అంతే, చికెన్ పలావ్ రెడీ. యాక్ని చికెన్ పలావ్ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. అంతే, రెడీ. ఎగ్ని చికెన్ పలావ్ విత్ పెరుగు రైతా అండ్ చికెన్ కర్రీ.